పండుగ ఏదైనా పరంపర స్వీట్స్ తోనే మొదలు. స్వచ్ఛమైన రుచుల పరంపర. ఆర్డర్ కోసం సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. సినిమా రంగాన్నే గడగడలాడించినటువంటి పైరసీ డాన్ ఐబొమ్మ రవి ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఇతను గురించే మాట్లాడుకుంటున్నారు. నిజంగా అసలు ఆ రవి ఇంత పెద్ద నెట్వర్క్ను ఎలా నడపగలిగాడు? కరేబియన్ దీవుల నుంచి ఇంత ఓపెన్గా ఆపరేట్ చేయడం ఈజీయా? అసలు ఇతనికి ఎలాంటి శిక్షలు పడతాయి? దీని గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటు ప్రముఖ అడ్వకేట్ నాగేశ్వరరావు పూజారి గారు ఉన్నారు. సార్, ఎక్కడ చూసినా ఇప్పుడు ఐబొమ్మ రవి, ఇమ్మడి రవి గురించి మాట్లాడుతున్నారు. నిజంగా అతను కరేబియన్ దీవుల నుంచి ఇంత ఈజీగా వేల సినిమాలను పైరసీ చేశాయంటే చాలా ఈజీ అక్కడి నుంచి ఆపరేట్ చేయడం. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న దేశాలలో కరేబియన్ ఐలాండ్స్లో ఏంటంటే మనము సిటిజన్షిప్ అనేది కొనుక్కోవచ్చు డైరెక్ట్ నేరుగా ఇక్కడ ఇండియాలో ఉండి నువ్వు 1 కోటి నుంచి 2 కోట్ల రూపాయలు కనుక నీ దగ్గర ఉంటే డైరెక్ట్ సిటిజన్షిప్ ఇచ్చేస్తారు వాళ్ళు. ద ఈజియెస్ట్ వే అండ్ ద సింప్లెస్ట్ వే దట్ తక్కువ టైంలో ఇచ్చేస్తారు వాళ్ళ. ఇప్పుడు అమెరికా లాంటి దేశాల్లో పిఆర్ కావాలంటే మీ యావరేజ్గా 10 years, యూకే లాంటి దేశంలో 10 years ఇట్లా పడుతుంటుంది కదా. కానీ కరేబియన్ ఐలాండ్స్లో ఏంటంటే డైరెక్ట్ నీ దగ్గర 1 కోటి నుంచి 2 కోట్ల అమౌంట్ నీ బ్యాంకులో ఉంది అంటే నీకు 3 నెలల్లో పాస్పోర్ట్ వస్తుంది. బ్యాక్గ్రౌండ్ ఏం చెక్ చేయాలి? ఏ బ్యాక్గ్రౌండ్ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తారు అంతే. ఓన్లీ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తారు, పాస్పోర్ట్ ఇచ్చేస్తారు. డైరెక్ట్ ఇండియాలో నుంచే తెచ్చుకొస్తుంది అండి. అది దొంగతనం. సో అతని అలా తెచ్చుకోవడం ఈజీ అయింది. అతనికి ప్రాసెస్ తెలుసు కాబట్టి చెప్తున్నా. రెండోది వచ్చేందంటే ఆ దేశంలో ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు. ఆ దేశాలలో ఇన్కమ్ ట్యాక్స్ లేదు. ఎంతైనా సంపాదించుకోవచ్చు. అది వేరే ప్రాపర్టీ ట్యాక్స్లు అవి ఉన్నాయి కానీ ఇన్కమ్ ట్యాక్స్ లేదు వాటిపైన. మూడోది ఏంటంటే ప్రపంచంలో ఉన్న షెల్ కంపెనీలన్నీ అక్కడ పెడుతుంటారు. ఇన్కమ్ ట్యాక్స్ లేదు కాబట్టి అక్కడ సిటిజన్షిప్ కొనుక్కోవడం అనేది ఈజీ కాబట్టి, ఇప్పుడు డబ్బున్నోనికి 1 కోటి 2 కోట్లు పెట్టి సిటిజన్షిప్ కొనుక్కోవడం ఈజీ కాబట్టి అక్కడ మనం పాస్పోర్ట్ తెచ్చుకోవచ్చు. సో చట్టాలు ఇంకొక బ్యూటిఫుల్ ఏంటంటే అక్కడ పాస్పోర్ట్ తెచ్చుకుంటే దగ్గర దగ్గర 150 దేశాల వరకు వీసా లేకుండా వెళ్ళచ్చు. వీసా ఫ్రీ ఉంది మళ్ళీ ట్రావెలింగ్. సింగపూర్, చైనా అట్లా 150 దేశాల వరకు, అంటే 190 దేశాల వరకు ఉన్నాయి కదా, దాంట్లో 150 దేశాల వరకు వీసా లేకుండా ట్రావెల్ చేస్తా పాస్పోర్ట్తోనే. సో తర్వాత అక్కడ నుంచి మల్టీ కరెన్సీ అకౌంట్స్ ఉంటాయి. అంటే అక్కడున్న అకౌంట్స్ ఏ కరెన్సీలకైనా మార్చుకోవచ్చు. పిఎస్డికి మార్చుకోవచ్చు, ఇటు దినాస్కి మార్చుకోవచ్చు, యూరోకి మార్చుకోవచ్చు, ఆస్ట్రేలియన్, అట్లా మల్టీ పర్పస్ కరెన్సీ ఉంటాయి. సో ఎక్కువ ఎవరన్నా నేరాలు చేయాలనుకుంటే ఇవన్నీ అక్కడ అన్ని షెల్ కంపెనీలు పెట్టి అక్కడ నుంచి ఆపరేట్ చేస్తుంటారు బాగా. సో ఆ చిన్న పాయింట్ని ఆలోచుకొని ఇతను పట్టుకున్నాడు ఉండొచ్చు. సో ఇతని మీద ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంది? సో ఇప్పుడు 1000 కోట్లు నష్టం వాటిల్లో ఎలా చేశాడు? సో చాలామంది డేటా అంతా కూడా ఉంది. 50 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో ఆ డేటాను కూడా డార్క్ వెబ్ వాళ్ళకు కూడా అమ్మి ఉండొచ్చు అనేటువంటి అనుమానాన్ని కూడా సినీ పెద్దలు కూడా వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కూడా సో అలాంటి అనుమానాన్ని బయట చెప్తున్నారు. ఇతనికి ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంది? జనరల్గా ఏంటంటే సినిమా పైరసీ చేయటం మీద తప్పు. ఓకే, ఎందుకు తప్పు అంటే ఏంటంటే ఇప్పుడు ఒక కథ రాయాలా, దానికి ఇన్వెస్ట్మెంట్ పెట్టాలా, సినిమా తీయడం చాలా కష్టం జనరల్గా. అసలు అందరూ ఏంటంటే మనము మామూలుగా ఇంట్లో కూర్చొని ఏదో 2 గంటలు చూసి దానిపైన కామెంట్ చేస్తాం, కానీ సినిమా తీయటం అనేది చాలా క్లిష్టమైన ప్రాసెస్. అది సో రీసెంట్గా కొన్ని వందల ప్రజెంట్ చేస్తున్నాం అంతే. ప్రొడ్యూసింగ్ కాదు, ప్రొడ్యూసింగ్ మనకు ఫ్యూచర్లో ఉంది. ప్రస్తుతానికైతే మనం ప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి అది చాలా క్లిష్టమైన ప్రక్రియ. అది యాక్చువల్లీ కొన్ని వందల మైండ్స్ పనిచేయాలా, రాత్రనక పాలనక పనిచేయాలా, థాట్స్ రావు. ఒక్కొక్కసారి ఒక పాట రాయాలన్నా, ఒక సీన్ రాయాలన్నా ఇయర్స్ టుగెదర్ గడపాల్సి వస్తుంటుంది. సో అది చాలా క్లిష్టమైన పని అది జనరల్గా. సో అది పైరసీ చేయటం అయితే 100% చట్టపరంగా అయితే తప్పు. కానీ ఇప్పుడు నన్ను ఇప్పుడు చెప్తే ఎట్లా ట్రోలింగ్ చేస్తారు కానీ చేసుకొని, కానీ జనాలకు ఇప్పుడు ఈ ఐబొమ్మ రవి గురించి మనం మాట్లాడేటప్పుడు ఏంటంటే పబ్లిక్ నుంచి చాలా పెద్ద సపోర్ట్ ఉంది. ఏమైంది, చేస్తే ఏమైంది, ఫ్రీగా చూడాలి కదా అని చాలా సపోర్ట్ ఉంది. కానీ అది పబ్లిక్కి చాలా తప్పది. నేను అది సరే ఎట్లా ఆడుకున్నాను, కానీ అది పబ్లిక్ చేసేది అయితే తప్పది. కానీ అక్కడే చాలా మంది కామెంట్స్ కూడా పెడుతున్నారు, కొన్ని పోస్టులు కూడా పెడుతున్నారు. అదే చెప్తున్నా, పెట్టే పోస్టులు వేల రూపాయల టికెట్ల ధరలు అయితే పెంచేయచ్చు యథేచ్ఛగా. సామాన్యుడు అసలు సినిమా థియేటర్కి వెళ్ళి చూసే పరిస్థితి లేదు ఆ కాస్టులు చూస్తే. సో ఐబొమ్మ రవి చేసిన తప్పేంటి? అతను ఒక రాబిన్ హుడ్ అంటున్నారు అందరూ. దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. అదే చెప్తున్నా నేను. జనాలకి అట్లా అనిపిస్తుంది, కానీ దీన్ని విభజిస్తే రకరకాల ప్రాసెస్లు ఉన్నాయి దీంట్లో. ఇప్పుడు టికెట్ ధర ఎక్కడ పెంచుతున్నారు? హైదరాబాద్ లాంటి సిటీలో పెంచుతున్నారు, వేరే ఎక్కడ పెంచడం లేదు. ఊర్లలో కూడా పెంచుతున్నారు కదా, హైదరాబాద్లోనే బి సెంటర్లో పెంచుతున్నారు. ఇక్కడ అక్కడే అంత పెద్దగా ఏం పెంచారు. అది ఫస్ట్ పాయింట్. సరే, ఇప్పుడు టికెట్ ధర గురించి వస్తే ఏంటంటే మరి ఎక్కడ లేని, ఇప్పుడు మీరు ఒక టికెట్ గురించి మీరు మాట్లాడుతున్నారు. క్రికెట్ పెడితే బ్లాక్లో కొనుక్కుంటారు ఎంతమంది ఉన్నారు? వేలు పెట్టి ఫ్యాన్స్ కొనుక్కుంటారు. ఇక్కడ కూడా ఫ్యాన్సే కొనుక్కుంటారు. మా సినిమాకి ఎవరు కొంటారు?
సార్ ఫస్ట్ డే సినిమా సామాన్యుడు చూస్తాడా ఫ్యాన్స్ చూస్తారా సార్? నేను కొద్దిగా సినిమా ఇండస్ట్రీలో తిరుగుతున్నా. ఫస్ట్ డే సినిమా ఫ్యాన్స్ కట్ చేస్తే నాలాంటి సినిమా ఇంట్రెస్ట్ ఉన్నాడు ఎవడన్నా, సినిమా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీళ్ళే చూస్తారు. ఇంకా ఎంటర్టైన్మెంట్ సామాన్య వ్యక్తి పోయి ఎంటర్టైన్మెంట్ ఆప్షన్ లేకపోవడం సార్. అసలు ఎంటర్టైన్మెంట్ మొబైల్ ఉంటే ప్రతిదీ ఎంటర్టైన్మెంటే ఉన్నది. మీరు ఎంటర్టైన్మెంట్ లేదని చెప్తున్నాను అంటే సినిమా తప్ప ప్రపంచంలో ఏ ఎంటర్టైన్మెంట్ లేదని టైప్లో చెప్తున్నారు మీరు అందరూ. ఒకప్పుడు కొన్ని సంవత్సరాల కిందట ఇంత దారుణంగా లేవు కదా. అంటే నెటిజన్స్ అడుగుతున్నటువంటి క్వశ్చన్స్, నెటిజన్స్ అడిగే క్వశ్చన్సే ప్రపంచం మొత్తం మారిపోయింది. రేట్లు మారిపోయినాయి. మీరు ఒకప్పుడు ఉన్న రేట్ ఎంత ఉంది, భూమి రేట్ ఎంత ఉంది, ఇప్పుడు ఎంత రేట్ ఉంది, ఒకప్పుడు గ్యాస్ ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది, ఒకప్పుడు పెట్రోల్ ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది. రేట్లు అనేటివి పెరుగుతున్నాయి, క్వాలిటీ పెరిగింది, అన్నీ పెరుగుతున్నాయి సార్. క్వాలిటీ లైఫ్ పెరిగింది, అన్నీ పెరుగుతున్నాయి. సో మీరు ఎక్కడెక్కడో వెళ్ళి షూట్ చేస్తారు. సో అదే చెప్తున్నా సార్. సినిమాను ఒక ఇండస్ట్రీ. ఓకే, ప్రపంచంలో ఎక్కడ లేని విషయాల్ని సినిమా ఇండస్ట్రీ మీద ఎందుకు పెడుతున్నారు మీరు అడుగుతాను. నేను డైరెక్ట్ అడుగుతాను, అందరిని అడుగుతాను నేను. ఇప్పుడు ఒక సామాన్యుడు కారు కొనుక్కోలేడు, కొనుక్కునే శక్తి ఉందనుకో, వాడికి స్థాయిని బట్టే కదా కారు కొనుక్కునేది. కొన్ని వేల కార్లు ఉన్నాయి కదా, మనకు సినిమా అనేది ప్రతి ఒక్కరి జీవితంలో అదొక పార్ట్ కదా సార్. ఇప్పుడు ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి సార్. మీకు ఒక అంశాన్ని పట్టుకొని ఎన్ని చిన్న సినిమాలు రిలీజ్ కావడం లేవు. మరి అవెందుకు చూస్తలేరు మీరు? నేను అడుగుతా, చెప్పండి, దీనిపైన ఆన్సర్ చెప్పండి. చిన్న సినిమాకి రేట్లు వేస్తున్నారా? మరి చిన్న సినిమాని మీరు ఎందుకు చూస్తలేరు? మరి ఎన్ని సినిమాలకు రేట్లు వేస్తారు సార్? స్టార్ హీరోలకు వేస్తారు, బడ్జెట్ ఎక్కువ అవుతుంది, వాళ్ళకు చిత్రీకరణ ఎక్కువ అవుతుంది కాబట్టి అవి రాబట్టుకోవడానికి పెంచుతారు అంతే. మేము అభిమానిస్తే, సామాన్యులందరూ కూడా అభిమానిస్తేనే కదా స్టార్ హీరో అయ్యాడు. సో ఆ స్టార్ హీరోకి, ఆ స్టార్ డైరెక్టర్స్కి ఉన్న ఫ్యాన్స్ సామాన్యులు కదా. అలాంటి వాళ్ళకి ఇప్పుడు అందుబాటులో లేవు టికెట్. అందరూ అభిమానిస్తేనే కదా సీఎం అయ్యేది. మరి అందరికీ న్యాయం చేయాలి కదా. పొలిటికల్ వేరు, ఏదైనా అంతే వస్తుంది సార్. సినిమా అయినా కూడా అంతే. వాళ్ళకి అదే చెప్తున్నాను, సినిమా అయినా కూడా అంతే. సో టాపిక్ అయితే డైవర్ట్ అవుతుంది. సో పర్టికులర్గా ఇప్పుడు రవి విషయానికి వస్తే ఎలాంటి సెక్షన్స్, ఇప్పుడు అతని మీద పెట్టినటువంటి కేసు సెక్షన్స్ అన్నీ కూడా ఏంటి, ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంది, మళ్ళీ కూడా ఆ శిక్షల నుంచి బయటపడి ఒకవేళ రిలీజ్ అయ్యి జైలు నుంచి బయటకు వస్తే మళ్ళీ ఆపరేట్ చేసే ఛాన్స్ ఉంటుంది? ఇప్పుడు క్రైమ్ అనేది అయితే ఇప్పుడు మనం ఎవరమైతే ఫ్యూచర్లో ఏం జరుగుద్ది అనేది అయితే మనం ఎవరం చెప్పలేము. ఫస్ట్ టైం నువ్వు జైలు నుంచి బయటికి రావాలా. ఓకే, సైబర్ క్రైమ్స్లో కేసులు చేస్తా కాబట్టి పోలీసు వాళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తారు సైబర్ క్రైమ్స్లో అనేది నాకు ఒక ఐడియా అయితే ఉంది. ఓకే, సైబర్ క్రైమ్స్లో అరెస్ట్ అయిన వ్యక్తి బయటికి రావద్దు అనుకున్నప్పుడు ఎప్పుడైతే మల్టిపుల్ పీపుల్ ఇన్వాల్వ్మెంట్ అయిన కేసులు ఉంటాయి కదా. ఇప్పుడు ఈయన పైరసీ చేసిండు, జనరల్గా చెప్తున్నా మీకు. ఒక్కొక్క సినిమా ఎన్ని సినిమాలు పైరసీ చేసిండో అన్ని సినిమాలు కంప్లీట్లీ ఇవ్వచ్చు, అన్ని సినిమాలకు సపరేట్ ఎఫ్ఐఆర్లు అవుతాయి, అన్ని కేసులు అవుతాయి. అవుతాయి. ఎవరి కాళ్ళు నిర్మాత పోయో లేకపోతే డైరెక్టర్ పోయో నా సినిమా కాపీ చేసిండు, నా సినిమా రిలీజ్ చేసినట్టు కంప్లైంట్ ఇచ్చుకుంటా పోతే వాళ్ళ ప్లేస్లలో ఒకళ్ళు బంజారాస్లో ఉంటారు, ఒకళ్ళు జూబ్లీస్లో ఉంటారు, ఒకళ్ళు మాదాపూర్లో ఉంటారు, ఒకళ్ళు ఆమీర్పేటలో ఉంటారు. వాళ్ళ దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ప్రతిదీ ఎఫ్ఐఆర్ అవుతుంది. సైబర్ క్రైమ్స్లో నిలబడతాయి. టెక్నికల్గా ప్రాబ్లం ఏంది సైబర్ క్రైమ్స్లో అంటే ఏంటంటే, ఇప్పుడు ఈ కేసు పరంగా చూసుకుంటే సర్వర్లేమో మనకు ఇప్పుడు మనం ఖచ్చితంగా అంటే మనకున్న ఇన్ఫర్మేషన్ బట్టే మనం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఇండియా నుంచి అయితే చేయలేదు అనేది అయితే ఖచ్చితంగా తెలుసు మనకు. ఓకే, ఎందుకంటే ఇండియా నుంచి చేస్తే 2 నిమిషాలు పట్టేస్తారు. ఓకే, ఇదంతా ఎక్కడ జరిగింది? ఫారిన్ కంట్రీస్లో జరిగింది. మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏం చెప్తున్నారు, కరేబియన్ కంట్రీస్ గురించి మాట్లాడుతున్నారు. కట్ చేస్తే నెదర్లాండ్స్లో సర్వర్లు ఉన్నాయి, యూరోప్లో సర్వర్లు ఉన్నాయి, యూకేలో సర్వర్లు ఉన్నాయని మాట్లాడుతున్నారు. ఇన్వెస్టిగేషన్ ఏంటో ద అదర్ కంట్రీస్తోని ముడిపడి ఉంది. ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం వేరు, దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయడం వేరు, శిక్ష వేయడం వేరు. ఈ మూడింటి చాలా డిఫరెంట్ ఉంటుంది. ఓకే, నేరం అనేది నిరూపించడం అనేది వేరు ఉంటుంది. ఈ 3 డిఫరెంట్ ఆస్పెక్ట్స్. మనం ప్రస్తుతానికి అరెస్ట్ చేశారు, బయటికి రావాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కనుక వీళ్ళు సైబర్ క్రైమ్స్ పోలీసు వాళ్ళు అప్లై చేసే మెథడ్ కనుక అప్లై చేస్తే బయటికి రావడం అయితే కష్టం. ఎందుకంటే వీళ్ళు ఎవ్రీ 90 డేస్కి ఛార్జ్షీట్ వేయకపోతే కంపల్సరీ బెయిల్ ఇవ్వాలా రూలు. ఎవ్రీ 90 డేస్కి ఒక ఎఫ్ఐఆర్ పెట్టుకుంటూ పోయినా, లేకపోతే ఎవ్రీ 90 డేస్కి మనం పీటీ వారెంట్ ఇష్యూ చేసుకుంటూ పోయినా కూడా బయటకు రావడం చాలా కష్టం అవుతుంది సైబర్ క్రైమ్స్లో. ఒకవేళ నార్మల్గా ఇప్పటి వరకు సో ఈ విధంగా పైరసీ యాక్ట్ ప్రకారం కానీ లేదంటే సైబర్ క్రైమ్ యాక్ట్ ప్రకారం చూసినా కూడా కఠినమైన శిక్షలు ఇప్పటివరకు ఎవరికన్నా పడ్డాయా సినిమాలను పైరసీ చేసిన వాళ్ళకి? ఆల్రెడీ బాహుబలి కేసు పైరసీ చేసిన కేసు నా దగ్గరనే ఉంది. అది బాహుబలి సినిమా ఫస్ట్ రిలీజ్ అయిన తర్వాత దాన్ని పైరసీ చేసిన కేసులో నేనే బెయిల్ వేసి నేనే వాదించిన. ఆ కేసు ఇప్పటికి స్టిల్ పెండింగ్ ఉంది. ఓకే, ఇప్పటికి అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నాడో అక్యూజ్డ్ స్టిల్ ఇన్ ద పెండింగ్ ఇన్ ద కోర్ట్. సో నడుస్తూనే ఉంది, అది శిక్ష పడలేదు, ఇంకా పడలేదు, ఇంకా వర్డిక్ట్ రాలేదు మనకి, ఇంకా కేసు నడుస్తుంది. కాబట్టి మనకు సైబర్ క్రైమ్స్లో ఏమైందంటే టెక్నికల్గా కొద్దిగా ప్రూవ్ చేయడం అనేది కష్టం అవుతుంది.
అది నేను చెప్పేది. టెక్నికల్గా ప్రూవ్ చేయడం కష్టమైంది ఏంటంటే ఇప్పుడు ఇలాంటి కేసులలో సర్వర్లు అక్కడ ఉంటాయి, వేరే దేశాలలో ఉంటాయి, వాడే ఐటమ్స్ వేరే దేశాలలో ఉంటాయి, ల్యాప్టాప్లు వేరే దేశాలు ఉంటాయి. ఇక్కడ ఎంతవరకు ఉంది, ఇక్కడ ఎంతవరకు సీజ్ చేశారు అనేది అయితే చెప్తున్నారు. మరి మిగతా ఇన్వెస్టిగేషన్ అనేది ఇతర దేశాలతో ముడిపడింది కాబట్టి ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అనేది కొద్దిగా స్లో ఉండొచ్చు మేబీ. తర్వాత ఇప్పుడు మనకున్న సమాచారం ప్రకారం ఏంటంటే మరి నా ఇండియన్ పాస్పోర్ట్ మీద ఉన్నాడా, మరి ఫారిన్ పాస్పోర్ట్ మీద ఉన్నాడా కూడా మనకు తెలియదు. పాస్పోర్ట్ కూడా వేరే పాస్పోర్ట్ కూడా వేరే ఉన్నాడు అని కూడా పాస్ అదే చెప్తున్నా, ఇండియన్ పాస్పోర్ట్ మీద ఉన్నాడా వేరే దేశాల మీద ఉన్నాడా మనకు తెలియదు. అది నాకంటే మనం ఏదైనా కూడా ఇన్ఫర్మేషన్ అనేది సోషల్ మీడియాలో వచ్చే ఇన్ఫర్మేషన్ పట్టుకునే మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి వస్తుంది తప్ప కేసులో మనం లేం కాబట్టి, కేసు గురించి మనకు తెలియదు కాబట్టి మనం చేయలేదు. సో పైరసీ యాక్ట్ ప్రకారం అయితే మాత్రం ప్రూవ్ చేయడం అనేది కూడా అంత ఈజీ కాదు. పైరసీ యాక్ట్ ఈజీ, సైబర్ క్రైమ్స్ కొద్దిగా కష్టం. ఓకే, పైరసీ యాక్ట్, కాపీ రైట్స్ చాలా ఈజీ, సైబర్ క్రైమ్స్ అనేది కష్టం. సైబర్ క్రైమ్స్ అనేది కొద్దిగా ప్రూవ్ చేయడం అనేది కొద్దిగా ఇన్వెస్టిగేషన్ అనేది ఇతర దేశాలతో కనుక ముడిపడి ఉంటే అది డిలే అయ్యే అవకాశం ఉంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ.